వ్యభిచారించి అయ్యి కదా పోయారు అరణ్యంలో. మరి అయ్యే ఉన్నాయా ఇంకా? చివరిగా మరొక మాట అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం. ఈ పంచరత్నాలు కడుపులో పెట్టుకుని తీసుకెళ్ళిపోండి. వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగకయుండిరి. ఆదిమ సంఘానికి శ్రమలు వచ్చినాయా లేవా? చెప్తాకి ఎంత శ్రమ వచ్చేసింది మీకు. ఆదిమ సంఘానికి శ్రమలు వచ్చినాయా లేవా? కష్టాలు పడ్డారా లేదా? వాళ్ళకి ఏమైనా ఆనందకరమైన జీవితాలు ఎప్పుడైనా దొరికినాయా? మాట్లాడతలేదు మీరు. దైవ సేవకులు ఎన్ని బాధలు పడ్డారో సంఘం కూడా పట్టుబడ్డారు, చెరసాల్లోకి వెళ్ళాలి, ఇబ్బందులు పడ్డారు. మామూలు బాధలు కాదండి బాబాలి, అన్ని కష్టాలే. కానీ బాధలు పడలేక ఎవడైనా వెనక్కి వెళ్ళిపోయాడా? చల్లారిపోయాడు? ఎవడన్నా తగ్గాడా? వారు మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కాదంట.